దేవుని వాక్యంలో నుండి 3 వాగ్దానాలు చూసి ప్రభు బలలోనికి మనం చేవేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31 15వ వచనం నుండి 20 వరకు మార్చి చదువుదాం. ఇదేనా చిన్న బయట మనకి మైక్ కనెక్షన్ తీయండి. బయట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం బంద్ చేయదే. సరే, 15వ వచనం నుండి 20 వరకు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొలకై ఉన్నది. రాబో కాలమందు నీకు మేలు కలుగును, నన్ను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను సురక్షించదు కానీ కాడికి అలవాటు కానీ కోడి దిబ్బకు శిక్షకులు దేవుడు అయిన యెహోవా నా మనసు తిరిగిన అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే విని ఉన్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడి తిని నేను సంగతి తెలుసుకుని తోడ చర్చకుంటేని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించచ్చు. నేను అవమానము నుండి సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నాకు విడినాడు. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నాడు. తప్పక నేను అతని కరుణింతుని. ఇదే యెహోవా వాక్. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీలకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం. ఎక్కడ పోయినారు? ముగ్గురు బైబిల్ ఈడబెట్టినారు. ముగ్గురు పోయినారు. ఎవరు? 4. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అందరం కలిసి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆరోగ్యం తిని ఆ పాత్రను త్రాగవలను. చాలు. కృపా కనికరం గల తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఆ పాత్రుడ యోగ్యునైన నన్ను కడిగి శుద్ధీకరించి నిలబడుతుండగా నీ ఆత్మతో నీ ప్రజల కొరకిరిచి పంచిపెట్టి నీ వాక్య సత్యంలో నడిపించమని వేడుకుంటాం. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. పోయిన అటు వారాల్లో మనం ఈ భాగాల్ని చదువుకున్నాము కానీ మనం దాంట్లో సుమారుగా మనం 5 విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. మన దేవుడు కరుణించే దేవుడు అని చూశాం. కష్టకాలంలో దయ చూపేటువంటి దేవుడు అని చూశాం. తర్వాత సమకూర్చేటువంటి దేవుడు. అంతేకాదు, 5వదిగా మార్గమును చూపే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి అందరూ? మార్గం చూపే దేవుడు. 5 విషయాలు మనం ధ్యానించినాం. వాగ్దానాలు 5 చూసినాం. అయితే ఈరోజు 3 చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మన సంఘ వాగ్దానము 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. దేవుడంట నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. 18వ వచనంలో శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్టుగా నేను శిక్షకి. చాలాసార్లు దేవుని బిడ్డలైనటువంటి మనము ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను నన్ను సమకూర్చుకోవాలని ఒక కోడె దెబ్బలకై లోబడి
ఎట్లయితే యజమానుని మాట వింటుందో అట్లా చాలాసార్లు దేవుడు నిన్ను ఎక్కడ కొడితే నువ్వు బెండ్ అవుతావో దేవునికి తెలుసు. నిన్ను ఎక్కడ కొట్టాలనో దేవునికి తెలుసు. చాలాసార్లు మనము దేవుని శిక్ష పడితే సామాన్యంగా ఉండదు. దేవుని శిక్ష పడితే సామాన్యంగా ఉండడమా పోవడమా ఈ రెండే జరిగేది. దేవుని శిక్ష మన మీద పడకముందు మనం సరిచేయబడాలి. దేవుని శిక్ష మన మీద పడకముందు మనం ఏం కావాలా? క్రమంగా రావాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యానికి మొదటి స్థానము ఇవ్వాలా. ఉదాహరణకి ఎవరైనా నాయకుడు వచ్చింటాడు అనుకోండి, నాయకుడు వస్తుంటే ఆయన ప్రసంగిస్తుంటాడు అనుకోండి, చింద్రబంధులు కూర్చుంటామా? అటు ఇటు తిరిగిపోతామా? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు భూమి ఆకాశములకు ప్రభు ఆయన సమస్తం నిర్మించినటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చూసేది ఏంటంటే భక్తిని చూస్తాడు. బాగా వినండి, భగవంతునికి కావాల్సింది ఏంది? నీలో భక్తి. ఏం మార్కు? ఇక్కడ చూడు, నన్ను చూడు, తర్వాత నిద్రపోదులే. దేవునికి కావాల్సింది భక్తి, క్రమముగా మనం లేకపోతే అక్రమము చేయవారులారు నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. నువ్వు ఎంత ఆరాధన చేసినా కూడా ప్రయోజనం ఉండదు. క్రమం ఉండాలి జీవితంలో. కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి మనం. శరీరం మామూలుగా వంగదు తెలుసా నీకు? శరీరము మామూలుగా మనకు ఏం చేయదు, లొంగదు. నువ్వు అది చెప్పినట్టు నువ్వు విన్నావనుకో నిన్ను ఇంకా పిప్పి చేస్తుంది. అది దానికి ఉన్న లక్షణం ఏంటంటే వాక్యం వినేదు, దానికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రార్థన చేసుకునేదు, అది ఎప్పుడు ఖాళీ ఉండాలంటది, కష్టపడనేదు, ఎండగ తిరగనేదు, సుఖాన్ని అలవాటు పరిచి నిన్ను తొందరగా చనిపోయి తీసుకుపోవాలనేటువంటిది శరీరం చెప్పేటువంటి ఆలోచన. ఇప్పుడు అందుకని దేవుడు ఒక కోడెని ఎట్లా శిక్షిస్తాడు అట్లా శిక్షకు నేను లోబడుతున్నానని చెప్పాడు ఈ భక్తుడు. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు మనం చూసేటువంటి భాగంలో మొదటిది 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31:4. ఇది మొదటిది. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. చాలు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టుబడినట్లు నేనిక మీదట నిన్ను ఆత్మీయంగా కడతాడు దేవుడు. ఈ సంవత్సరం దేవుడు నన్ను ఆత్మీయంగా కట్టాలని మనం కోరుకోవాలా. పాత బ్రతుకు, పాత తిరుగుబడతనం, పాత ఆలోచన, పాత మాటలు. ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఈ 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను నిన్ను కడతా. నువ్వు కట్టుకోకపోతే దేవుడు నిన్ను కడతాడు. దేవుడు నిన్ను కట్టే విధానం వేరుంటాడు. చాలామంది పెద్దలు ఏం చెప్తుంటారంటే చెప్పిన మాట వినరా, కొంచెం సర్దుకో అంటారు. నువ్వు సర్దుకోలేదనుకో దేవుడు సర్దాల్సి వస్తుంది. దేవుడు సర్దితే నీ జీవితాంతం ఏడుపే ఉంటుంది. కానీ దేవుని నిడిచి వేరే దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయం పొందుదామని ఆహాజు రాజు పోయినాడు. పొద్దుంగి దేవుడు ఈ దేవుడు వాళ్ళని ఏం కాలేనట్టుంది అని చెప్పి ఆషూర్ రాజు దగ్గరికి పోయినాడు. ఆషూర్ రాజు దగ్గరికి పోతే ఆయన డబ్బులు తిన్నాడు, ఆయన ఆస్తుపాస్తులు తిన్నాడు, అన్నీ తను కట్టినటువంటి లెక్కలలో తిన్నాడు. కానీ అతనికి సహాయము చేయలేదు. తర్వాత ఇది కాదని చెప్పి అసురు దేవతల దగ్గరికి పోయినాడు. అవి ఎటు ఉన్నాయి? బొమ్మలు. వాటిని పూజించినాడు. ఇవి ఏమైనా సహాయం చేస్తావే అని చెప్పి తాయెత్తులు మెడకి, ముక్కుకి, నెత్తికి అన్నిటికి కట్టుకున్నాడు. అయినా సహాయం దొరకలే. చూసినారా? ఈ విధంగా దేశములో చెయ్యకూడని పనులన్నీ ఎవరెవరు చెప్తారో ఏడాడు అడిగితే వీళ్ళ దగ్గరికి పోతే బాగా అవుతుందా, వాళ్ళ దగ్గరికి పోతే బాగా అవుతుందా, ఇంకొక దగ్గరికి పోతే బాగా అవుతుందా అని తిరిగి 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 చివరికి కుక్క సాగు చచ్చినాడు ఆయన. దేవుడు సర్దితే చాలా కఠినంగా ఉంటుంది. అందుకనే దేవుడు సర్దకూడదు, మనం సర్దుకోవాలి.
దేవునితో చెలకాటం అడగకూడదు. దేవుడు ఎక్కిరింపబడాడు. దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడాడు. ఇష్టానుసారంగా మనం చేయకూడదు. మచ్చలు వేసుకోకూడదు. ఎంటికలు ఎర్రబోసుకోకూడదు. క్రమంగా ఉండాలా. పచ్చబొట్టు వేపించుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. స్త్రీ పురుషుడి వేషం వేసుకోకూడదు. వరుసలు తప్పి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో ఆ మాట కూడా ఉంది. వరుసలు తప్పి పెళ్ళి చేసుకుంటే కూడా శాపగ్రస్తులమే. ఏమవుతుంది? ఎవరో వాళ్ళ తాతకు మన తాతకు చుట్టమంట, ఏం మన బంధువంట, మనకేం ఏమవుతుంది అనకూడదంట. అట్లా అనకూడదు. వరుసలు తప్పి పెళ్లి చేసుకోకూడదు. వరుసలు తప్పి మాట్లాడకూడదు. ఇవన్నీ ఆజ్ఞల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సరే, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఖచ్చితంగా ఉండాలా. ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలా. ఖచ్చితంగా ఉండాలా. నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి దేవుని దగ్గర నువ్వు రావాల్సిన అవసరమే లేదు. లోకంలో నీ ఇష్టానుసారం నిన్నెవడు పట్టించుకోడు, నిన్నెవడు అడగడు, నీ దగ్గరికి ఎవరు రారు. అయితే దేవుడు అంటున్నాడు, సరే నువ్వు కట్టబడలేదనుకో, నేను కడతా. నిన్ను ఎలా కట్టాలనో నాకు తెలుసు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మనము కట్టుదాము రండి. నెహెమ్యా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం కదా. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయము 17-18 వచనాల్లో కట్టుటకు పూనుకోవాలన్నారంట. వాళ్ళే కట్టడానికి, వాళ్ళకు వాళ్ళే సరి చేసుకోవడానికి, వాళ్ళకే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, పడిపోయిన పతనాన్ని, చెడిపోయినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎక్కడ తప్పిపోయినారో అది జ్ఞాపకం చేసుకొని వాళ్ళే చెప్పుకొని కట్టుదాము రండి అని మాట్లాడుకున్నారంట. కట్టుకుందాము మన జీవితాన్ని. ఇక ముందు ఇంతవరకు జరిగింది, ఇక ముందు వద్దు. దేవుడు మనల్ని కట్టేదానికంటే మనం కట్టుకుందాం. మనం కట్టుకున్నట్టు ద్వారా కలిగేటువంటి దీవెనలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని కడతాడు. నేను ఇక ముందు నిన్ను కట్టింతును, నేను ఇక ముందు నిన్ను దేవుడు కట్టిన తర్వాత, ఆత్మీయంగా నువ్వు కట్టబడిన తర్వాత నీకేం కలుగుతుందంట? అక్కడ రాయబడింది, మరలా తంబూరులను వాయించుచు సంభ్రమతోను పాడువారి నాట్యములోను కలిసేదవు. నీ హృదయంలో నీకు సంతోషం వస్తుంది. మరలా కోల్పోయిన సంతోషాన్ని నువ్వు పొందుతావు. దేవుడు మనల్ని కట్టిస్తాడు. మనం కట్టుకోవాలా. ఆత్మీయంగా ఎక్కడ పడిపోకుండా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయంగా సరైన జీవితంలో జీవించాలా. రోషంగా ఉండాలి. అంతే. నువ్వు న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయి. న్యాయంగానే ఉండు, పరిశుద్ధంగానే జీవించు, దేవుని వాక్యానికి లోబడి ఉండు. దేవుని సాహస కార్యములు నువ్వు చూస్తావు. ఆయన చేతులు ఎప్పుడు కూడా కృష కానే కావు. దేవుని సాహస కార్యాలు మనం చూడాలంటే దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు 5లో 5 తీసుకొని 5కు 5 సంపాదించుకొని కట్టుకున్నావు ఆత్మీయంగా. అయితే 5కు 5 సంపాదించుకున్నావు కనుక ఈ 10 పట్టణముల మీద నిన్ను అధికారినిగా చేస్తాను. మరలా ఇచ్చినాడు 5కు 5. నీవు ఆత్మీయంగా కట్టుకున్నట్టు ద్వారా దేవుడు చూస్తాడు. సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవునికి ఇంటికి వస్తే ఒక్కడున్నాడు అంటే వానికి ఒకటే ఇచ్చినాడు, వాని సామర్థ్యం అంతే. ఏమి నాకు 10 చేస్తాను, నేను 1 ఇస్తే ఎట్లా? అయితే నీ సామర్థ్యం అంతే. 1కి 2 చేసుకోలే. సోమరైనాడు, తిండిపోతైనాడు, తిరిగిపోతైనాడు, తిట్టిపోతైనాడు. అక్కడ రాయబడిన మాటలు అవే. దాని ద్వారా ఏమన్నాడు తెలుసా? దేవుడు బల అనలే, చెడ్డదాసుడా అన్నాడు. అంటే దేవుడు కట్టే విధానం భయంకరంగా, వాని చేతులు కాళ్ళు కట్టి నిత్య నరకంలోనికి త్రోసి వేయబడతాం. కాబట్టి ఇంత దేవుని నమ్ముకున్నాం, ఇన్ని వారాలుగా మందిరానికి వచ్చినాం, ఇన్ని ఏళ్ళు మందిరానికి వచ్చినాం. దేవుని విషయంలో వేషధారిగా ఉండాల్సిన అవసరం కర్మ మనకేం పట్టలే. దేవుని నమ్ముకునిందే నిత్య జీవానికి వెళ్ళాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని, ప్రభుతో సదాకాలం ఉండాలనేటువంటి గురితో దేవుని నమ్ముకున్నాం మనం. అందుకనే ఇర్మియా గ్రంథం 24లో చూడండి, 24:6 వచనం, 24:6లో ఒక మాట అన్నాడు చూడండి, వారికి మేలు కలుగునట్లు
24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటేది. మానవుని హృదయం ఏంటంటే పెళ్ళగించుకోవడమే. మానవుని పని ఏంటంటే చెప్పండి, పడగొట్టుకోవడమే. కట్టిన దాన్ని పడగొట్టుకోవడం. పడగొట్టడం ఈజీ, కట్టుకోవడం చెప్పండి, అందరూ చెప్పండి, కట్టుకోవడం. మిమ్మల్ని తిట్టాలంటే చాలా ఈజీ, సింపుల్. మిమ్మల్ని తిట్టాలంటే 1 నిమిషము పట్టదు. కానీ నేను ఆత్మీయంగా కట్టుకోవాలంటే చాలా ఏండ్లు పడుతుంది. ఆత్మీయ జీవితంలో ప్రతి రాయిని మనము సమకూర్చుకోవాలా. ఒక కట్టడం వెనక ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? ఎంత సిమెంట్ కావాలా, ఎంత ఇసుక కావాలా, ఎంత నీరు కావాలా కదా, ఎంత క్రయధనం కావాలా, ఎంత పని చేసేవారెవరు, కలిపేవారెవరు, దాని వెనకాల ఎంత ప్రయాస అయితే ఎట్లా ఉంటుందో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా సమకూర్చుకునే విషయంలో నీరు వాక్యము, ఇసుక దేవుని యొక్క ఆశీర్వాదము కదా, సిమెంటు అది కూడా దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. రాయి సరైనటువంటి రాయితనంలో మనం లేము, ఉలి దెబ్బ తగలాల దానికి, అప్పుడు చక్క చేయబడుతుంది. ఎంత ప్రయాసతో కట్టుకోవాలా. అయితే దేవుడు అంటున్నమాట, నేను మేలు చేస్తాను, నేను మిమ్మల్ని కడతాను. నువ్వు చాలాసార్లు నీకు చేత కాకపోతే దేవుడు నిన్ను కట్టాలనుకుంటా. దేవుడు కట్టాలంటే దేవుడు నన్ను కడతాడంట, దేవుడు నన్ను కడతాడంట అనుకుంటే ఎప్పుడు తిరిగితే కట్టాడు ఆయన. ఎట్ట కడతాడు? ఎవరి ద్వారా కడతారు చెప్పండి? ఎవరి ద్వారా కడతారు? ఎట్ట కడతాడు ఆయన? ఎవరు ద్వారా కడతాడు? ఎట్లా కడతాడు? దేవుడు అంటే మనిషి ద్వారానే నిన్ను కడతాడు. ఏ మనిషి ద్వారా నిన్ను పంపించి ఇది తప్పు, ఇది రైటు, ఈ విధంగా జీవించు, ఈ విధంగా జీవించాకు అని చెప్పి నిన్ను కడతాడు. నువ్వు తీసుకుంటే ధన్యుడివి అవుతావు, అంతే. నువ్వు తీసుకుంటే ధన్యుడివి. ఇది నా కొరకు చెప్పినాడు, ఇది నేను సరి చేసుకోవాలి, ఇది మార్చుకోవాలా. ఆయన చెప్పినాడు, ఆయనకేమబ్బా మొత్తం చెప్తుంటాడు. వాళ్ళు చెప్తుంటారులే, వాళ్ళకి పర్లే పట్లే. దేవుడు ఒక దినాన్ని నిన్ను కడతాడు, అప్పుడు ఉల్లి దెబ్బలు తగులుతాయి. ఎట్లుంటుంది పరిస్థితి? కాబట్టి దేవుని బిడ్డలారా, మేలు కలగడానికి దేవుడు కట్టేటువంటి వాడు. మనం అందరం కూడా క్రీస్తు యేసులో ప్రతి ఆత్మీయ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడేదానికి చూడండి, ఆ మాట ఎఫెసీ పత్రికలో రాశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21, 22 ఆ మాట చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మొదటిది ముగిస్తాను. ఇంకా దేవుడు మొదటిదిగా కట్టేటువంటి వాడు. ప్రతి కట్టడమును బాగా వినండి, ఆయనతో చక్కగా అమర్చబడాలా. నువ్వు అన్ని విధాలుగా ఉలి దెబ్బలు తగిలితేనే అమర్చబడతావు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు బాగా వినండి, ప్రభులో నిలబడి ద్వారా పరిశుద్ధమైన దేవాలయమగుటకు దేవుడు నిన్ను నన్ను వృద్ధి చేస్తాడు. పరిశుద్ధమైనటువంటి దేవాలయమగుడానికి, పరిశుద్ధమైనటువంటి దేవాలయం కావాలని దేవుడు నిన్ను నన్ను ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టాలని మాట్లాడుతున్నారు. ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు మనం కట్టబడాలని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మ సంబంధమైన రాళ్ళుగా చేయబడి, సజీవమైనటువంటి రాళ్ళుగా చేయబడి దేవుని మందిరము అవడానికి మనం కట్టబడ్డాల, దేవుని మీద కట్టబడాల. అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద అంట, అక్కడ పైన రాయబడింది కదా. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఎవరు వేసేది? సేవకులు వేసే పునాది. పునాది ఎవరు వేయాలి? నీకు సేవకులు వేస్తారు, అపోస్తలులు వేస్తారు, ప్రవక్తలు వేస్తారు. నిన్ను కట్టేడికి వాళ్ళు ఆరంభిస్తారు, పునాది వేస్తారు. పునాది బాగలేకపోతే నువ్వు బాగుండవు. పునాదిలో సరైనటువంటి రాళ్ళుగా కూర్చోబడాలా, అప్పుడే నువ్వు గట్టిగా ఉంటావు. నువ్వు పడిపోవు. ఆత్మ సంబంధమైన మందిరంగా అంచెలంచెలుగా కట్టబడతావు. కాబట్టి మన దేవుడు ఆత్మీయంగా మనల్ని కట్టేటువంటి దేవుడు. ఇది మొదటిది. 2 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. 2వ భాగంలో ప్రభువైన దేవుడు 2వ వాగ్దానం మన కొరకు. 31, 3వ వచనం. చాలా కాలం క్రిందట
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ ఎప్పుడు మన ఎడలు మారిపోదు. గుర్తుపెట్టుకోండి మీరు, దేవుని ప్రేమ ఎప్పుడు మారిపోదు. మన దేవుడు ప్రేమించిన దేవుడు కానీ కీడు చేసిన దేవుడు కాదు. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన లోకములో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకములు ఉన్నదంతా ఏముంది? లోకమును దేవుడు చూసినప్పుడు అది ఏమైపోయిందంట? చెడిపోయింది. లోకమును దేవుడు చూసినప్పుడు లోకం ఏమైంది? చెడిపోయింది. అంటే లోకంలో ఉన్న మానవులందరం ఏమైపోయినామంటే చెడిపోయినాం. చెడిపోయిన దాన్ని ఎవరైనా కోరుకుంటారా? భూమి మీద ఎవరు కోరుకోరు. చెడిపోయిన దానిని ఏ మానవుడు కోరుకోడు, ఏ వ్యక్తి కోరుకోడు. చెడిపోయిన పండ్లు తినడు, చెడిపోయిన ఆహారం తినడు కదా. భూమి మీద చెడిపోయిన దానిని ఎవరికి, కానీ దేవుడు మనల్ని కోరుకున్నాడు. అది ఆయన ప్రేమ. ఆయన గాన మనల్ని త్రోసేసింటే నిత్యాగ్నికి బగబగమండేటువంటి గుండానికి మనం వెళ్ళవలసిన వారు. మన గ్రంథమే కాదు, అన్ని గ్రంథాలు చెప్పిన సత్యం ఏంటంటే నరకం ఉంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించి ఖచ్చితంగా నరకానికి పోతాడని వేరే వాళ్ళు చెప్తారు. మనది డబ్బింగ్ కొట్టినారనుకోండి, అది వేరే సంగతి. ఏమన్నంటే లక్షల కోట్ల సంవత్సరాల కింద ఉందంటే ఈ అబ్బాయి ఎవరో తెలియదు. దీనికి లక్షల కోట్ల సంవత్సరాల క్రితము మా గ్రంథం ఉంది, మాది ఇది ఉంది, అది ఉందని చెప్తారు. లక్షల కోట్ల సంవత్సరాల కింద ఈడు పుట్టలేడు, కృష్ణుడు పుట్టినాడని చెప్తాడు. బైబిల్ గ్రంథం చెప్పేది ఒకటి, మానవులు కల్పించుకునే కథలు ఒకటి. రకరకాలమైన కథలు ఉన్నాయి భూమి మీద, మానవులు కల్పించిన కథలు. మా యవ్వ నాకు 90 కథలు చెప్పింది. ఎన్ని కథలు? 90 కథలు. అన్నీ గుర్తుండాయి నాకు. ఆ కథలు చెప్తే రకరకాలమైన కథలు, అవి ఒక రకమైనటువంటివి అవుతాయి. అయితే దేవుని బిడ్డలారా, లోకంలో కథ అంటే కల్పితం అని అర్థం. కథ అనగా కల్పితమైనది, కానీ అది కాదు, ఇది సత్యమైనది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. నీవు నేను కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. దేవుని ప్రేమ ఎన్నడూ మనల్ని విడిచిపెట్టుకోదు. ఆయన ప్రేమ ఎంతటి దుర్మార్గునైనా క్షమించింది. అదే సమయంలో ఇప్పుడు క్షమించేవాడు రక్షకుడు నేడు క్రీస్తు శిక్షకుడైతాడు. గుర్తుపెట్టుకో, నేడు రక్షకుడు రేపు శిక్షకుడైతాడు. నిన్ను శిక్షించేది కూడా ఆయనే. అయితే దేవుని శిక్షకు మనం గురి కాకూడదు. దేవుని ప్రేమలో మనం నిలబడాల. కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుడు ఎలా ప్రేమించాడు చూడండి. ఒక మాట, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనం, జ్ఞానమునకు మించిన ప్రేమ అంట. మనం తెలుసుకోలేము ఆయన ప్రేమ. చదవండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3:19 వచనం అందరం కలిసి చదువుకుంటే బాగుంటుంది. ఎఫెసీ పత్రిక 3:19, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాం. 18వ వచనం కింద భాగంలో, సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లు, దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమ ఎత్తు, లోతైనది, వెడల్పైనది. అంటే ఎవరు దాన్ని తెలుసుకోలేరు. ఆశ్చర్యమైన ప్రేమ, తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, భార్య కంటే మించిన ప్రేమ, పిల్లల కంటే మించిన ప్రేమ. ఇక్కడే శాశ్వతంగా ఉంటామేమో అని ఎక్కువ ప్రేమించుకుంటుంటారు కదా. నా కొడుకులు వాళ్ళే మన సాగుకు వచ్చేది. నా బిడ్డలు
వాళ్ళే మన ప్రాణానికి మన సాక్ష్యాన్ని పాడు చేసేది. నువ్వెంత ప్రేమిస్తావో అంత లోకం మోసం చేస్తుంది. కానీ దేవుని ఎంత ప్రేమిస్తావో, దేవుడు ఎవరిని మోసం చేసినట్టు చరిత్రలో లేదు. ఆయన ప్రేమ ఎంతో ఎవరికి తెలియదు. ఓ యేసు, నీ ప్రేమ ఆకాశ తార సముద్రముల కంటే గొప్పది. ఆకాశం ఎంత ఉందో ఇంతవరకు ఏ మానవుడు చూడలేదు. దేవుని ప్రేమ ఎంతదో ఎవరికి తెలియదు. దేవుని ప్రేమ ఎత్తైనది. ఆ ఎత్తు శిఖరం కనపడేటువంటి ఆ నీలపు అంచు 1800 కోట్ల సంవత్సరాలు అవుతుందంట. ఫ్లైట్ 1 గంటకి 500 మైలు వేగంతో పరిగెత్తినా కూడా 1800 కోట్లు అవుతుందంట. మన ఆయుష్ ఎంత ఉంది? ఆయన ప్రేమ అంత గొప్పది. భూమి కదా, ఇక్కడ ఏమన్నాడంటే వెడల్పు గలది, ఎత్తైనది, లోతైనది, పొడుగైనది. చూడండి, దాని వెడల్పును పొడుగు, దాని వెడల్పు ఎంతో విస్తారమైన ప్రేమ. లోతు ఎంత లోతైనదో ఎవరికి తెలియదు. అయితే ఇది జ్ఞానమునకు మించిన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. నీవు నేను నశించడం దేవుని ఉద్దేశం కాదు. మనమందరం కూడా దేవుని ఆత్మలైతం ఒక దినాన. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, రాబోయే కాలంలో నిన్ను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు. అందుకని చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను. మనుషుల ప్రేమ ఈ పొద్దుంటుంది, రేపు మారుతుంది కదా. డబ్బు ఇస్తే అందరూ ప్రేమిస్తారు అన్న మనోళ్ళే. డబ్బు ఇకపోతే, అవసరం తీర్చకపోతే ప్రేమ కారిపోతుంది కదా. ప్రేమ నిష్ప్రయోజనమవుతుంది. డబ్బు ఇస్తే ప్రేమిస్తారేమో, డబ్బు ఇకపోతే ప్రేమిస్తారేమో. ఏమన్నా పెడితే మా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమిస్తారేమో, పెట్టకపోతే ఏమంటారేమో. ఏమన్నా ఇతరులకు సహాయం చేస్తే ప్రేమిస్తారు. ప్రేమ కొంచెంసేపు ఉంటుంది మానవుని. దినం మారే కొద్దీ, మనసు మారే కొద్దీ ప్రేమ కరిగిపోతుంది. కానీ దేవుని ప్రేమ, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టుడు. ఆయన కృపకు మనం పాత్రలు కావాలి. గనుక దేవుని బిడ్డలారా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకంలో మానవులు ప్రేమించాడు. అందుకే యేసు ప్రభు ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు కదా, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. మన దేవుడు ఏందో కత్తి పట్టుకోలే, రాజ్యం జయించలే, అందరి దగ్గరికి పోయి రాజ్యం కొరకు సైన్యాలు పెట్టుకొని యుద్ధం చేసినాడా? మహారాష్ట్రలో మరాఠీలు మహారాజు శివాజీని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ జాతికి రాజు 500 సంవత్సరాల క్రితం ఔరంగజేబు అనేటువంటి వ్యక్తిని జయించేదానికి శ్రమలు పడ్డాడు, తన జాతిని కాపాడుకునేదానికి. దాన్ని రకరకాలుగా మార్చినారు అనుకోండి. తన జాతి కొరకు, తన ప్రజల కొరకు రాజుగా పోరాడాడు. తన హక్కు కోసం ఘోరంగా చంపబడ్డాడు. ఒక మనుషుడు తన జాతి కోసం ప్రేమించినాడు తన జాతిని. అయితే అప్పుడున్న బ్రాహ్మణ్స్ ఏం చేసినారు తెలుసా? ఒక శూద్రుడు రాజు అవుతాడని వీళ్ళకున్న గుణం అటువంటిది. లైవ్లో చాలామంది వినొచ్చు, సత్యం చెప్తున్నా. శూద్రుడు రాజు ఆయన పటాభిషేకం చేయాలి శూద్రుడిని. కానీ శూద్రుడు రాజు కాకూడదు అనేటువంటి ఉద్దేశం బ్రాహ్మణునికి. తిలకం పెట్టడానికి అందరిని పిలిపిస్తారు బ్రాహ్మణులు, ఎవరు సహాయం చేయరు ఆయనకి. ఒకరిని తీసుకొస్తే వాడు తాగింటాడు, వాడు పులుగు తాగి వచ్చి చేస్తానులే అని చెప్పి వాడు తాగినప్పటికీ, మత్తులు ఉన్నప్పటికీ ఎడమ కాలి బొట్టుకు నీళ్ళతోన సింధూరాన్ని తీసుకొని కాలుతో పెట్టడానికి పోతాడు. ఎందుకంటే శూద్రుడు నువ్వు, నా కాళ్ళ కింద ఉన్నవాడు అని. వాళ్ళు తీసుకొచ్చారు మన మధ్యలో అన్ని తదాగా. అప్పుడు రాజు నేనేం చేస్తాడు తెలుసా? కాళ్ళను తెగనరికి సింధూరం పెట్టుకొని యుద్ధానికి పోతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మనుషుడు తన జాతి కోసం తన ప్రాణం ఇచ్చినాడు. అబ్రహాం లింకన్ నల్ల జాతి కొరకు తన ప్రాణం ఇచ్చాడు. గొప్పలు అయినారా లేదు? వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త కత్తి చేత పెట్టలేదే, రాజ్యాలు జయించలేదే, ప్రేమతో జయించాడు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమతోనే రక్షణలోకి తెచ్చాడు. ప్రేమ చేతే కదా మనం ఆయన ప్రేమించుకున్నాను, ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం మొదట ఆయన ప్రేమించలేదు, ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు. ఆయన ఒక దేశాన్ని, ఒక జాతిని కాదు రక్షించడానికి వచ్చింది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఈ భూమికి దేవుడు, ఈ ఆకాశానికి దేవుడు, భూమి మీద ఉన్న ప్రతి జాతికి దేవుడు. ఆయన అందరిని ప్రేమించాడు, అందరికీ రక్షించినాడు. నమ్మి రక్షించబడువాడు రక్షించబడను, నమ్మకుండా తృణీకరిస్తే నరకానికి వెళ్తాడని వాక్యం చెప్తుంది. ఇది రెండవది, దేవుని ప్రేమ కొలతలేంది, ఎంత కొలవలేము. అది ఎంత ప్రేమ అర్థం చేసుకోవడం కూడా మనకు శక్తి చాలా. గనుక మూడవది చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 31వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ వచనం అందరం కలిసి చదువుతాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇంకను వాడుకొందరు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. మూడవదిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. ఎవరు ఆశీర్వదించే దేవుడు? మన దేవుడు. మనల్ని ఆశీర్వదించే దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించు. 3 విషయాలు. మొట్టమొదటి చెప్పండి. ఇప్పుడు మన దేవుడు ఎవరు? మేరీ. మన దేవుడు ఎవరు? దేవుడు కట్టే దేవుడు. నిన్ను నీవు కట్టుకోవాలా, నన్ను నేను కట్టుకోవాలా. రెండవది, మనం కట్టుకోకపోతే దేవుడు మనల్ని కడతాడు. ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అట్లా కట్టుకోకుండా నష్టపోయిన దావీదు ఎంత దుఃఖపడ్డాడో, హిజ్కియా ఎంత దుఃఖపడ్డాడో, ఏశావు ఎంత దుఃఖపడ్డాడో బైబిల్లో మనకు ఉదాహరణ కోలలు ఉన్నాయి. రెండవది, దేవుడు ఏం చేసేవాడంట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. నువ్వు దొంగోడు అని ఊకోడు. మనమైతే అందరిని ఎత్తేస్తాం, కానీ దేవుడు అట్లా అనలేదు. అట్లా అన్నాడు, పాపులు రక్షించడానికే వచ్చాడు. అట్లాని పాపమందు నిలిచి ఉందమా? మనం నిలిచి ఉండకూడదు. పాపంలో నిలబడకూడదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. మూడవదిగా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు. నేను నిన్ను ఆశీర్వదించేదను. ఈ మాట మనకు అవసరమా కాదా? ప్రతి ఆదివారం ఆశీర్వాదమే కదా కావాల్సింది. అయితే మూడవ విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వాదం. ఎట్లా ఆశీర్వాదం? ఒక మాట అన్నాడు చూడండి. ఒక దాసుని, అబ్రాహాము ఇంట్లో ఉన్న ఒక దాసుని సిరియావాడైనటువంటి సిరియావాడైనటువంటి లాబాను అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా అన్నాడు. ఎవరిని? ఎలియాజర్ని, అబ్రాహాము యొక్క జీతగాన్ని. మరి దాసుడే దీవించబడితే యజమానుడు ఎంత దీవించబడ్డాడో ఆయన చెప్పాడు, యెహోవా నా యజమానుడైన అబ్రహాముని ఎంతో ఆశీర్వదించెను. ఈ మాట నిన్ను గురించి ఎవరైనా చెప్తారా మీ వాళ్ళు? దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించినాడని నేను చెప్పగలను అన్నమాట. దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించినాడు. అదే సమయంలో నేను కూడా యేసు ప్రభుకి, దేవుని ప్రజలకి ఆశీర్వాదకరంగా నిలబడాలి. మనం కూడా దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా నిలబడాలి. ఎలియాజరు ఆశీర్వాదం పొందినవాడే కాదు, ఆశీర్వాదానికి పొందిన వారికి ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. అందుకని వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మా ఇంట్లోకి రావడానికి యోగ్యుడు కాదు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట ఎందుకు ఉంటున్నావు? లోపలికి రా. నువ్వు ఆశీర్వదింపబడిన వాడిని, నిన్ను బయట పెట్టకూడదు. నువ్వు ఇంటి బయట ఉండడానికి యోగ్యుడు కాదు, ఇంట్లో లోపలికి రావాలా. చదవండి ఆ మాట. ఆదికాండం 24:31.
అందరం కలిసి చదువుదాం ఆ మాట. ఆదికాండము 24:31 వచనం అందరం కలిసి చదువుకుందాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. చాలు, నీవు బయట నిలువనేలా. దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటే నువ్వు బయటే ఉంటావు. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందితే దేవుని నిన్ను విడిచిపెట్టలేవు. నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడివి, నువ్వు బయట నిలబడకూడదు, దేవుని ఇంటికి రావాలా. కనుక మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని గలతీ పత్రిక మనం ఎట్లా ఆశీర్వదింపడతాం? ఇప్పుడు అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించినాడు కదా, నేను నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? 3:14-15 ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఇంకా ముగింపుకి త్వరగా కొన్ని వచనాలు చెప్తాను మీకు ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చెప్పినా కూడా గుర్తుంటాయి దానికి. చదవండి ఆ మాట. గలతీ పత్రిక 3:13 వచనం నుండి చదవండి. 13 నుండి. ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము. ఒక్కరు చదవండి అమ్మా నువ్వు ముసలేమవు కదా, పిల్లలకి నువ్వు యూత్ కావద్దు దయచేసి, యూత్కి ఇవ్వాలని మనవి నీకు. చదవండి, యూత్ చదవండి. అన్యజనులకు క్రీస్తు మన కోసం ఏమైనాడంట? శాపమై ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకు క్రీస్తు మన కోసం. గుర్తుపెట్టుకో, నీవు నేను ఆశీర్వాదం కావాలని, అబ్రాహాము పొందినటువంటి ఆశీర్వాదం పొందాలని క్రీస్తు శాపగ్రస్తులమైనటువంటి మన కోసం ఆయన మన కొరకు శాపగ్రస్తుడుగా చేయబడాల్సి వచ్చింది. ఆయన మన కొరకు బలిగా చేయవలసి వచ్చింది. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. శాపగ్రస్తుడైన వాడు దేవుని ఇంట్లోకి అర్హుడు కాదు. శాపగ్రస్తుడైనటువంటి వాడు సాయంత్రం వరకు శిలువ మీద ఉండడానికి యోగ్యుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం శిలువరానికి ఎక్కాడు. అన్ని జనులమైనటువంటి మనకు రక్షణ ఇచ్చేట కొరకు, ఆశీర్వాదం కలిగించేదాని కొరకు, ఆత్మీయంగా మనం మేలు పొందేదానికి. అందుకని ఎఫెసీ పత్రికలో 1:3 మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపడును గాక. ఆయన బాగా వినండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించినాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు నమ్ముడు ద్వారా. అందుకని యెహోవా మనల్ని ఆశీర్వదించము, యెహోవా వారిని ఆశీర్వదించము. యెహోవా పరిశుద్ధ ప్రతిష్ఠిత పర్వతమైన మనం ఇప్పుడు, దేవుడు నివసించేదానికి యోగ్యులమైన మనం ఇప్పుడు. ఈ పర్వతం ఏం మాట్లాడుతుందంటే, దేవుడు నివసించేటువంటి పర్వతం. అందుకని ఈ ఆశీర్వాదమును నీవు నేను యేసు ప్రభులు పొందాలా. తర్వాత ఇంకా చివరిగా 1 పేతురు పత్రిక 3:9. 1 పేతురు పత్రిక 3:9 ఆ మాట చదవండి. 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలు, మనం దేనికి పిలువబడ్డామంట? మనం దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులు కావడానికి. ఆశీర్వాదం మనవే. దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి గనుక మనం దానికి వారసులం. దేనికి? మీ నాయన ఆస్తికి నువ్వు వారసుడువా, వారసురాలు కాదా? ఆడపిల్లలు వారసులే, మగపిల్లలు వారసులే. మనకున్న నానుడు ఏంటంటే, మన దేశంలో ఉన్న నానుడు మగపిల్లలే వారసులు అంట, ఆడపిల్లలు కాదంట కదా. మగపిల్లలు లేకుంటే ఆడపిల్లలు వారసులు బైబిల్ చెప్తుంది. మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు. ఒకవేళ మగపిల్లలు ఉన్న దండి కాస్తుంటే ఆడపిల్లలు కూడా భాగం ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ చెల్లెలిది అదే కదా కొట్లాట. నాకు ఇయ్యలే, నాకు మన ఆయన తక్కువ ఇచ్చినాడు, 200 కోట్లు ఇచ్చినాడు, ఇంకా 2000 కోట్లు ఇచ్చింటే బాగుండే అంటారు.
అయితే మన తల్లిదండ్రి ఆస్తి మనదే, మన దేవుని ఆస్తులన్నీ మనం. ఆయనకి ఎవరు ఉన్నారు పిల్లలు? ఇంకా ఒక కొడుకుంటే చచ్చిపోయా. ఎవరి కోసం ఇచ్చినాడు? మన కోసం ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ఆస్తి అంటే ఎవరిది? మనదే. దాన్ని పొందాలంటే ఒక మందిరానికి వచ్చి సంఖలో బైబిల్ పెట్టుకొని వాక్యం ఇంటికి పోతే రాదు. క్రమపరచబడాలా, అమర్చబడాలా, ఉలి దెబ్బలు తగలాలా, కట్టుకోవాలా, శ్రమపడాలా. క్రయధనంతో వస్తుంది, ఊకు రాదు. క్రయధనం, నువ్వు క్రయధనం చెల్లించాలా, శ్రమపడాలా దేవుని కోసం, దేవుని ఇంటి కోసం, ఆత్మల కోసం. అప్పుడు బహుమానాలు, వారసత్వం. పని చేయని కూడా కాస్త ఇస్తావా నువ్వు? మనమే లోకంగా ఆలోచన చేయండి. మోసగాడు వీడు, చెప్పిన మాట వినడు, తింటాడు, పడుకుంటాడు. పెద్దోడు బాగా పనిచేసి లెక్కలు తెచ్చి తండ్రికి ఇస్తున్నాడు. సమయం వచ్చింది, పెళ్లి చేసినాడు ఇద్దరికి. ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు నా ఆస్తి నాకు కావాలంటాడు. ఎందుకంటే వాడు నాశనం చేయడానికి, వాడు నాశనం కావడానికి నా ఆస్తి నాకు కావాలంటాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి తిరిగిపోతున్నాడు, ప్రేమ ఎక్కువైందిలే. అప్పుడు ఇచ్చిన వాడు నాశనం అవుతాడని వాళ్ళకి తెలుసు. లోపల తెలిసి ఏమంటారంటే పిల్లలు పెద్ద గానిలైనా ఇస్తామంటారు. వాళ్ళు ఎన్నో కథలు చెప్తారు. కారణం ఏంటంటే వీడు నష్టపోతాడు. అయితే తీరం సమస్య వస్తే ఏమంటారంటే కాదురా, ఏం చూసాను ఇవ్వాలరా, నువ్వేం రూపాయి సంపాదించావా, ఊకు పుట్టినావు, పందికి 10 పిల్లలు అన్నట్టు పుట్టినారంతే. ఏమి ఇవ్వాలా నీకు, ఏం కష్టం చేసినావని ఇవ్వాలా నీకు? బాధ్యతగా తండ్రికి పుట్టినావు కాబట్టి పెళ్లి చేసినావు, నీ బతుకు నువ్వు బతుకుపోయిందా అంటారు. అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనం శ్రమించాలి. దేవుని కోసం, ఆత్మల కోసం శ్రమిస్తే పరలోకంలో ప్రభు దగ్గర ఉన్నటువంటి ఈవులు ఆయనకు తగినట్టుగా మనకిస్తాడు. అవన్నీ మనం పొందుదాం దాకా. మొట్టమొదటిది కట్టే దేవుడు, రెండవది ప్రేమించే దేవుడు, మూడవది ఆశీర్వదించే దేవుడు. 3 ఆశీర్వాదాలు. మూడవది ఆశీర్వాదం కింద మనం దేవుడు మనల్ని సిద్ధపరచిన కాదు. ప్రార్థన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.